రాజమండ్రి నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయి. దీనికి కారణం ఏంటా అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, ముందుగా ప్రజలు క్యారీ బ్యాగులతోటి ప్లాస్టిక్ బాటిల్స్ కాలువల్లో వేయడం వల్ల ఇంతింతే వసతింతే అన్నట్టుగా పెరిగిపోతుంది. రెండోది అధికారులు. పుష్కరాలు వస్తున్నాయి, కాలువలు నిర్మాణం చేస్తాం అనే నెపంతో డ్రైనేజీల్లో అంటే జేసీబీలతో తీయవలసిన సిల్ట్ కాస్త తీయడం మానేశారు. అందువల్లే ఇప్పుడు మీకు మేము చూపించబోయే విజువల్స్ రైల్వే స్టేషన్ ఆల్కల్ గార్డెన్ ఏరియా మొత్తం గూడ్స్ గేట్ వరకు కూడా ఎక్కడెక్కడైతే కొద్దిగా ఓపెన్ ఉందో అక్కడ ప్రతి చోట కూడా మేము వీడియో తీయడం జరిగింది. మరి ఈ డ్రైనేజీల్లో ఉన్న సిల్ట్ జేసీబీలను ఉపయోగించి తీయకపోవడం వల్లే ఈ పరిస్థితి అనేది అక్కడ పరిస్థితుల మాట, ప్రజల మాట కాదండి ఇది. అలాగే ఎక్కడికక్కడే ఆక్రమణలు డ్రైనేజీలపై నిర్మాణాలు ఉండడం కూడా ఇందుకు మరో కారణంగా కూడా చెప్పుకోవచ్చు. రైల్వే స్టేషన్ ఏరియా ముందుగా ఈ వీడియో గురించి చెప్పుకున్నట్టయితే అక్కడ ముంపుకు గురవ్వకూడదు అంటే ముందుగా ఏమీ లేదండి. ఆ డ్రైనేజీ ఒక 2-3 జేసీబీలు పెట్టి ఒక 2-3 రోజులు మొత్తం డ్రైనేజీపై ఉన్న స్లాబ్లు మ్యాక్సిమం తొలగించి డ్రైనేజీ కనిపించేలా చేశారనుకోండి, ఆ సమస్య ఉండదు. అంతేగాని రోడ్డు మీద బురద తీసినంత మాత్రాన ఏమవ్వదు. ముందు ఆ డ్రైనేజీలు చూసారా, ప్రతి విజువల్ మీరు గమనించండి. ఆ పై స్లాబ్కి తగిలే వరకు కూడా తుక్కు వచ్చేస్తుంది. దీనివల్లే ఆ ఏరియా మొత్తం ముంపుకు గురవుతుంది అనేది పలువురి మాట కాదండి, అక్కడ పరిస్థితులు చూపిస్తున్న వైనం. మరి అధికారులు కాస్త శ్రద్ధ పెట్టి ఆక్రమణలు తొలగించి ఆ పై స్లాబులు తొలగిస్తే శానిటరీ సిబ్బంది అయినా తొలగిస్తారు. ఎందుకంటే ఈ స్లాబ్లన్నీ కూడా భారీ స్లాబులు. అంటే ఇది మేజర్ డ్రైను కాదు, మైనర్ డ్రైను కాదు, మిడిల్గా 2 నుంచి 3 అడుగులు, 2 అడుగులున్నర, 4 అడుగులు ఆ డ్రైన్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పై వరకు కూడా సిల్ట్తో నిండిపోయి ఉన్నాయి. తక్షణమే ఇది తొలగిస్తే రానున్న రోజుల్లోనైనా సరే వర్షాధార ప్రమాదాల నుండి బయటపడొచ్చు అనేది అందరి మాట. ఏం చేస్తారో చూద్దాం అంటున్నారు ప్రజలు. ఇక మేజర్ డ్రైన్కి సంబంధించి ఇన్నిస్పేట నుండి ఇటు ధవళేశ్వరం వరకు హుక్కుంపేట మీదుగా వెళ్ళే ఈ డ్రైన్కి సంబంధించి ఆక్రమణలు ఏ విధంగా ఉన్నాయో మీరే చూడండి. బఫర్ జోన్ కూడా లేకుండా, అంటే ఏదైనా సిల్ట్ తీస్తే తీయడానికి వెళ్ళే అవకాశం లేకుండా ఈ డ్రైన్ ఆక్రమణకు గురైంది. ఈ మధ్యనే రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు ఆ ఏరియాలో పర్యటించినప్పుడు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బఫర్ జోన్ ఉండాలి, ఆక్రమణ తొలగించమని దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఈ బిల్డింగ్, ఈ బ్లూ కలర్ షెడ్ ఉంది కదా, ఈ షెడ్ అనేది ఆక్రమణ ఒక 8 అడుగులు 10 అడుగులు ఆక్రమించారు. వాళ్ళకి పెద్ద బ్రహ్మాండమైన భవనం కట్టుకొని ఈ రేకుల షెడ్ వాడు కూడా ఆ బఫర్ జోన్ వదిలేసి షెడ్ వేసుకున్నాడు, ఈ చివరిది కాస్త కలిపేసుకున్నాడు. ఇలా అయితే ఎలా సార్? ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తే ఇంత అందమైన బిల్డింగ్ పెట్టుకుని ఈ ప్రక్కనున్న బఫర్ జోన్ను కలిపేసుకోవడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎప్పటికైనా స్పందించి ఈ బఫర్ జోన్ ఎక్కడికక్కడే ఖాళీ చేయించి మిషన్ల ద్వారా పుడికితీత పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. తద్వారా మాత్రమే ముంపుకు గురయ్యే పరిస్థితి నుండి బయటపడొచ్చని, ప్రజలకి ఉన్న ఇబ్బందులు తొలగుతాయని. రాజమండ్రి అంటే గోదావరే కాదు, వరద వస్తే బురద గోదావరి కూడా అనే పేరు పోతుందనేది పలువురి మాట.